సార్ మీ పేరు? రాధాకృష్ణ. సార్ ఏపీలో ఫలితాలకి రెడీగా ఉంది. ఇప్పుడు జూన్ 4న. సో ఎలా ఉండబోతుంది ఈసారి? ఎలా ఉంటుంది, ఎక్కువ కూటమి అవకాశాలే ఉన్నాయి. 100 సర్వేలన్నీ ఎవరికల్లా పాజిటివ్‌గా చేసుకున్నారు సార్. ఈ పార్టీ వస్తదని చెప్పేసి ఒకళ్ళు ఆ పార్టీ. ఇప్పుడు 8 సర్వేస్ అంతా నీకు కూటమికే చెప్తున్నారు. 8 ఇంకా 1 ఆర్ 2 ఛానల్స్ అదర్ పార్టీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంతే, ఇంకేమైనా చెప్పాలా? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి విజయ అవకాశాలు ఉన్నాయంటారు ఎమ్మెల్యేగా? ఈసారి గెలుస్తాడు, వస్తాడు, ఆయన వస్తాడు. మెజార్టీ ఎంత రావచ్చు సార్ ఆయనకి? మెజార్టీ ఏం చెప్పలేము, కానీ మాకు నాన్ లోకల్ కదా అయినా ఆయన ఎమ్మెల్యే అవుతాడు. అలాగే లోకేష్ గారు కూడా సార్ మంగళగిరి నుంచి ఎక్కడ తగ్గకుండా పోటీ చేస్తారు మళ్ళీ. 100% అదంతా లోకేష్ ఎక్కువ చేస్తాడు ఆయన. సార్ 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీకు ఏమైనా కొత్తగా ఏమైనా బాగలేదనేం లేదు, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు. కొన్ని ధరలు ఇసుకంట, మద్యం అంట, అంటే రూరల్ ఏరియాలోకి అయితే బాగుంది. పెన్షన్స్ ఇవన్నీ బాగున్నాయి. కొన్ని పథకాలు కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు. డబ్బు అనేది అందరికీ, సంక్షేమం అనేది అందరికీ, కానీ దాంట్లో కూడా డెవలప్ కూడా ఉండాలి కదా. మెయిన్ డెవలప్ ఏం లేదు, కొంత డెవలప్ ఉంది, కొంత డెవలప్ లేదు. డబ్బులు ఎక్కువ పెంచినాడు, అది సార్. జూన్ 9న వైజాగ్లో ప్రమాణ స్వీకారం అని చెప్పేసి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు సార్. దీన్ని ఎలా చూడాలని కాన్ఫిడెన్స్ అనుకుంటారు, వారు కాన్ఫిడెన్స్ అంటారు? అంటే ఎవరెవరి నమ్మకం వాళ్ళది అనుకుంటాము. ఇక్కడ మనము టీడీపీ అనుకుంటాము, అక్కడ వైసీపీ వాళ్ళు, ఎవరి నమ్మకం వాళ్ళది. అది సార్. మొత్తానికైతే సార్ ఏపీలో మార్పు వస్తుంది అనుకుంటున్నారు మీరు? 100% రావాలా, అది సార్. ఎన్ని సీట్లు రావు సార్ కూటమికి? కూటమి అయితే 125 చెప్పినారు, 115, 120 అని అనుకుంటాం, అంతే సార్. మీ పేరు? నా పేరు సూర్యచంద్ర. మనకి ఏపీలో ఎలక్షన్స్ దగ్గరగా ఉంది, రిజల్ట్ కోసం. ఎవరిని అనిపిస్తుంది సార్? మళ్ళీ జగన్ వస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే అతను చేసిన పనులు కానీ స్కీమ్స్ కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ జగన్ వస్తారు అనిపిస్తుంది. చాలామంది నెగిటివ్తో ఉన్నారు ఈసారి, ఆయనకి వ్యతిరేకంగా ఓట్లేశారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా. సో దాన్ని ఎలా చూడాలంటారు? అతను కుటుంబాలకు చాలా హెల్ప్ఫుల్గా స్కీమ్స్ కానీ అమ్మఒడి కానీ చాలా పథకాలు పెట్టిండు. దానివల్ల మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా మొత్తం అన్ని సీట్స్ రాకపోవచ్చు, కానీ వచ్చే ఛాన్స్ అయితే జగన్కే ఉంది. ఇంకోటి ఏంటంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయంట ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ ఒకప్పుడు టీడీపీ పోటీ చేసింది కదా, జనసేన కూడా పోటీ చేసింది. ఇప్పుడు 3 కలిపి కూటమి అయింది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? మామూలుగా ఒక 100+ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చూసి ఉంటారు, మీరు ఆల్రెడీ సర్వేలు చూసి ఉంటారు. ఆయన 51 సీట్లు వస్తాయని చెప్పేసి వైసీపీకి అన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజలలో చాలా వరకు ఆదరణ వైసీపీకే ఉంది కదండి. అందువల్ల మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ జగన్కే ఉంది, వైసీపీకే ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే సార్ మీ పేరు? కొండయ్య. సార్ ఏపీలో దగ్గరగా ఎలక్షన్ దగ్గరగానే వచ్చేసింది, జూన్ 4న. అందరూ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సార్ సర్వేలను చూసుకుంటే ఎవరికల్లా అనుకూలంగా చెప్పుకున్నారు. ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏమో 151 సీట్లు వస్తాయని చెప్పేసి అన్నారు, ఒక పక్కన టీడీపీ కూటమి వస్తాయని చెప్పేసి చాలామంది కాన్ఫిడెన్స్ ఉన్నారు. సో దీన్ని ఎలా చూడాలి? చోటు ఏంటండి, కామన్గా అయితే ఇప్పుడున్న పొలిటికల్ రాజకీయం ప్రకారం టీడీపీ 100% స్కోప్ ఉంది, కూటమే వస్తుంది కన్ఫామ్. ఎన్ని సీట్లు రావచ్చు సార్ కూటమికి? సార్ ఆల్మోస్ట్ 95 కన్ఫామ్. ఎందుకంటే అటు కూడా ఉన్నాయి, అయినా కానీ కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సార్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దాడి ఎలా చూడొచ్చు అంటారు సార్? మొన్న మాచర్లు నిన్న రామకృష్ణారెడ్డి గారా? మన ఈవీఎంలో ఆయన బ్రేక్ చేశారు కదా. అది పక్కా క్రిమినలే. అంటే కూడా ఓటమి భయంతో చేశారని చెప్పేసి అయితే ప్రజలు అంటున్నారు కదా. సో దీన్ని ఎలా చూడొచ్చు మీరు? ఎక్కడ ఒకటి ఉందండి, మాచర్ల రాజకీయం సపరేట్గా ఉంటుంది. అది ఎప్పుడు ఏంటంటే ఏదైతే రూరల్లోకి వస్తుందో దానికే ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు. అతను మాత్రం కావాలని చేసింది, అది ఓటమి భయంతోనే చేశాడు. అలాగే కొన్ని మిగతా చోట్ల కూడా వైసీపీ ఎమ్మెల్యే దాడులు చేపిస్తున్నారు. సార్ దీన్ని ఎలా చూడాలి? రేపు తెలిసిపోతుంది కదా, జస్ట్ 4 తర్వాత రిజల్ట్ ఎలా బయటకు వస్తున్నాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. కానీ అనుకున్నంత వ్యతిరేకంగా అయితే చూడరు. టీడీపీ అనేది ఒక మంచి పార్టీ. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు సార్. అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఎంత మెజార్టీ రావచ్చు? 110% వెళ్తా అండి, పక్కా వెళ్తాడు. ఇప్పుడు కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయిన వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఇంతకుముందు ఓటమి చూస్తున్నారు కాబట్టి ఈసారి 100% విన్ అవుతాడు. ఒకవేళ మీరు అన్న టీడీపీ అధికారంలోకి వస్తే కొంతమంది వైసీపీలో ఉన్న మంత్రుల మీద ఏమైనా దాడి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అలాంటివి ఏమి జరగవు, అంత దారుణంగా అలాంటి సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే పార్టీ ఎవరు కూడా నిలబెట్టుకోవాలని చూస్తారు.
అలాగే షర్మిల గారు ఈసారి విజయ అవకాశాలు ఉన్నాయంటారు అవినాష్ గారి మీద, వైఎస్ అవినాష్ రెడ్డి మీద. ఇది క్రిటికల్ అండి. విన్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ టకాపర్గా ఉంటుంది. నా మీ పేరేనా? ఎం సాయిబాబా. ఆల్రెడీ జూన్ 4కి దగ్గరలోనే ఉన్నాం, ఇంకా 4 రోజులే ఉంది. సో ఎలా చూడొచ్చు, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళు, సర్వేలన్నీ ఏమో ఏ పార్టీలకు అనుకూలంగా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చూస్తే వైసీపీ ఈసారి అధికారంలోకి రాదని చెప్పేసి ఆయన స్ట్రాంగ్గా చెప్తున్నారు బల్ల కొద్దీ. సో ఎలా చూడొచ్చు దీన్ని? అది మాత్రం పక్కా వైసీపీ అయితే రాదు, డెవలప్మెంట్ లేదు. ఇక పక్కా మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. పథకాలు అందినాయి అని చెప్పేసి వైసీపీ లేదు ప్రచారం చేస్తారు కదా, పథకాలతో పాటు అభివృద్ధి లేదని చెప్పేసి కొంతమంది అన్నారు. సో మీరేం చెప్తారు? పథకాలు ఇచ్చేమన్నా సోమరపోతులు చేస్తుంది తప్ప ఏమీ లేదు. అదే డెవలప్మెంట్ ఉంటే పిల్లలు అమరావతి కంటిన్యూ అయితే కొన్ని వేల మందికి జాబులు వస్తాయి. అది 3 రాజధానుల విషయంలో మీరు ఏకీభవిస్తారా? ఉహు. 3 రాజధాని విషయం, 3 రాజధాని అక్కడ మామూలు ఒక రాజధాని అమరావతి రాజధానిగా ఉండాలండి. ఉండాలి. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన మెజార్టీ ఎంతవరకు రావచ్చు, అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? అసెంబ్లీకి వెళ్తారు 50,000 నుంచి 1,00,000 వరకు కన్ఫామ్గా వస్తాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఓడించడానికి చాలా కుట్రలు జరుగుతాయని చెప్పేసి చాలా మంది అన్నారు. అలాగే వంకగైతే కూడా కాన్ఫిడెన్స్ ఉంది, నేనే ఈసారి విజయం సాధిస్తానని. వాళ్ళు అనుకున్నా కానీ ఒక్కసారి చూశారు జనాలు, అందరూ పద్దాకా చూడరుగా. ఈ 5 ఏళ్ళు చూశారు. పక్క పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీలో అడుగు పెడతాడు. అలాగే మాచర్లో మన పిల్లిన రామకృష్ణారెడ్డి గారు చేసిన దాడి మనం చూసే ఉండొచ్చు. సో ఇదేంటి ఓటమి భయంతో చేసామని చెప్పి చాలా మంది అంటున్నారు, మీరేం చెప్తారు? అది కన్ఫర్మ్, వాళ్ళు ఓడిపోతున్నామని ఏమీ చేయలేక గట్ట ధర్నాలు చేసి చేస్తున్నారు. అది ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే మాకు 151 సీట్లు వస్తాయని చెప్పేసి మనం లండన్ వెళ్ళిపోయారు కదా, దీన్ని ఆయన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? అది ఓవర్ కాన్ఫిడెన్స్. అదే వెళ్ళేవాడైతే వచ్చేస్తారు, అసలు వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే అతను పాప కోసం వెళ్ళాడని చెప్పి అనుకుంటున్నారు. పక్కా మాది మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. జూన్ 9న వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి, హోటల్ కూడా బుక్ అయిపోయి అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళది ఓవర్ కాన్ఫిడెన్స్. వాళ్ళు అనుకున్నంత మాత్రం అయిపోద్దా? 5 ఏళ్ళు చేశాడు, సుఖమేముంది, ఏమీ లేదు అనుకొని ఈసారి పక్కా టీడీపీ జనసేన మాత్రం కూటమి చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎన్ని సీట్లు రావచ్చు కూటమి? నాకు తెలిసి 100 నుంచి 120 లోపు సీట్లు వస్తాయి. 120 సీట్లు అది మిగతా వైసీపీకి రావచ్చు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు రామకృష్ణ. సార్ ఏపీలో ఎలక్షన్ అయితే అయిపోయింది, అదొక స్టంట్. అయితే ఇప్పుడు అంతా ఎగ్జిట్ పోల్స్ మన సర్వేస్ మీద పడ్డారు. ఏ పార్టీ వాళ్ళకి సపోర్ట్గా సర్వేలు అయితే రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఈసారి జూన్ 4న ఎలా ఉండబోతుంది అంటారు రిజల్ట్? అయితే కాడితే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న 170 సీట్లు అయితే అంత రీచ్ అవ్వలే, కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారనే ఒక ఊహాగానం అయితే ఉన్నది. కనీసం ఒక 120 సీట్స్తోనైనా గవర్నమెంట్ ఫామ్ అవుతుందని అని ఊహాగానం అయితే ఉన్నది. సరే ఈ కూటమి బీజేపీ, మన జనసేన, టీడీపీ వీళ్ళు కూటమిగా ఏర్పడినా కూడా కొద్దిగా అధికారంలో ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కొంచెం దానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. సార్ ప్రశాంత్ కిషోర్ గారు సర్వే అయితే ఆయన ఆల్రెడీ బిఫోర్ వైసీపీకి పనిచేసి ఉన్నారు. సో ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఆయన 51 సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు వైసీపీకి. ఆయన తెలంగాణలో కూడా ఇంతే చేసినాడు, మొత్తం అది ఫేక్ అని తెలిసిపోయింది. అది జస్ట్ ఓన్లీ పీఆర్పీ రేట్ కోసం పెంచుకోవడం తప్ప దాని గురించి ఏం లేదు. అలాగే ఈ ఎలక్షన్ టైంలో మొన్న ఓటింగ్ రోజు దాడి జరిగింది, మీకు ఐడియా ఉంటుంది, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్లలో. సో ఇది ఓటమికి కారణం ఓడిపోతామన్న భయంతోనే దాడి చేశారని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షాలు. సో దాన్ని మీరు ఎలా చెప్తారు? ఎలక్షన్ కోడ్లో ఉండగా అక్కడ దాడి జరిగిందనంటే ఇరుపక్షాల మధ్యలో ఏదో చిన్న తోపులాట గొడవలో ఏదో జరుగుంటుంది. అది 2 వ్యక్తుల మధ్య జరిగిందని దాన్ని పెద్దగా భూతత్వంలో పెట్టి ఏం చేస్తున్నారంటే దానిని పార్టీల పరంగా చూస్తున్నారు. కానీ అది వ్యక్తిగతంగా జరిగింది. అంటే పార్టీ సరే చెరొక పార్టీ ఎవరి పార్టీలోనే ఉండొచ్చు, కానీ అక్కడ ఏంటంటే దీనిని మొత్తం కంప్లీట్గా 2 పార్టీలకి పూసారు. ఇది ఒక బూత్లో జరిగిందని చెప్పేసి అన్ని చోట్ల అట్లనే జరగలేదు కదా. ఎక్కడో అక్కడ బోత్ పార్టీస్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ చిన్న ఏదో మాట తగ్గద వల్ల అక్కడ చెరొక మాట అనుకొని అక్కడ అలాంటి జరిగిన సంఘటన ఉండొచ్చని నేను భావిస్తున్నాను.